హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో థైరాయిడ్ నాడ్యూల్ అంటే ఏంటి? థైరాయిడ్ నాడ్యూల్కి ఒక పేషెంట్ కన్సల్టేషన్ నుంచి ప్రొసీజర్ చేయించుకునే వరకు ఏమేం స్టెప్స్ ఉంటాయో ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో థైరాయిడ్ నాడ్యూల్కి ఒక పేషెంట్ కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు నార్మల్గా తనకేంటి అంటే మనం ఒక థైరాయిడ్ ప్రొఫైల్ అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఒక డాప్లర్ చేస్తాం, అంటే అల్ట్రాసౌండ్ పెట్టి థైరాయిడ్ ఎలా ఉంది, దాంట్లో గడ్డలు ఎక్కడున్నాయి, దాంట్లో గడ్డలోకి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. సో ఈ రెండు ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అది చూసి బేసిక్గా థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్కి పేషెంట్ ఎలిజిబుల్ ఉన్నాడా లేదా అనే దానికంటే ముందు ఒక ఎఫినెసీ చేస్తాం. ఎఫినెసీ ఎందుకు చేస్తాం? ఎఫినెసీ అంటే ఒక చిన్న నీడిల్ వేసి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఈ థైరాయిడ్లో ఉండే గడ్డలోకి ఒక చిన్న నీడిల్ మాత్రం వేసి దాంట్లో నుంచి కొంచెం శాంపుల్ తీసి ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్లో చూసి అది క్యాన్సర్ గడ్డనా క్యాన్సర్ కాదా అనేది తెలుస్తారు. సో ఈ క్యాన్సర్కి అనేది ట్రెడిషనల్గా కూడా మనము సర్జరీ అనేది చేస్తున్నాము. థైరాయిడ్ నాడ్యూల్ అనే అబ్లేషన్ కూడా చెయ్యవచ్చు, కానీ సర్జరీ ఈజ్ మోర్ ప్రిఫర్డ్. కానీ నాన్ క్యాన్సరస్ గడ్డలకి, అంటే క్యాన్సర్ ఏమాత్రం లేని గడ్డకి, థైరాయిడ్లో ఉన్న గడ్డకి మనం ఒక నీడిల్ వేసి దాని అబ్లేషన్ అనే కొత్త ప్రక్రియ ఉంది. అంటే థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్. మనం కట్ చేసి సర్జరీ చేసి ఆ గడ్డను తీసేసి అవసరం లేదు. సో ఈ అబ్లేషన్ చేయడానికి వీలు కుదురుతుందా లేదా అనేది ఆ ఎఫినెసీ టెస్ట్ అయిపోయిన తర్వాత డిసైడ్ చేయవచ్చు. క్యాన్సర్ ఏమాత్రం లేకపోతే ఒక నీడిల్ వేసి కంప్లీట్గా అబ్లేషన్ చేయవచ్చు. దీంతో చాలా లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకు సర్జరీ కాదు. సర్జరీ కానప్పుడు ఒక స్కార్, ఒక కుట్టు, ఓ సూచర్ ఏదీ ఉండదు. సింపుల్ డే కేర్ ప్రొసీజర్. మనము హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ అవన్నీ అప్లై చేసి తర్వాత తనని పేషెంట్ని మనం రికవరీలోకి తీసుకొని వాళ్ళకి ఒక చిన్న ఐవి క్యాన్లా పెట్టి దాంట్లో క్యానులాలో మనము ఇంజెక్షన్స్, ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్, నార్మల్ సైలైన్ అవన్నీ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ అనేది అల్ట్రాసౌండ్ టేబుల్కి తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ టేబుల్ మీద తీసుకున్న తర్వాత మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ప్రొసీజర్ కోసం ప్లాన్ చేస్తాం. సో ఈ నెక్స్ట్ వీడియో చూసి ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది చూసి తెలుసుకోండి.